Praise the Lord to the holy name and sing with us and worship God. హల్లెలూయా. సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో సూర్యునిలో చంద్రునిలో తారలలో ఆకాశములో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో కొండలలో కోనలలో జీవులలో ఆ జలములలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము లోయలలో ఋతులలో అడవులలో ఎడారులలో లోయలలో ఋతులలో అడవులలో ఎడారులలో మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే మహిమా మహిమా యేసుకే మహిమా మహిమా మన యేసుకే హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. Praise the Lord to the holy name. సాయంకాలపు వేళ దైవిక ఆశీర్వాదం మీకును మీ కుటుంబాలకు కలుగును గాక. In this evening time, may God blesses be with your family. ప్రత్యేకంగా ప్రతిరోజు సాయంకాలం మందు ఈ రీతిగా దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి మాకు దేవుడు అనుగ్రహించిన కృపను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాం. We are very thankful to God that He has given the time to say God's word. అనేక మంది మాతో కూడా కలిసి వాక్యాన్ని వింటూ ప్రియులరా మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు ప్రత్యేకంగా పేరు పేరు వరుసన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. We are thankful to the people who are joining with us and encouraging us. మత్తయి సువార్త 16వ అధ్యాయములో నుండి నేను దేవుని నెరుగుటను గురించి మాట్లాడాను. I preached about from Matthew chapter 16. ఇంతకు ముందు కీర్తనల భాగములో నుండి దేవునిని ఎరగాలి అంటే మనం మౌనముగా దేవుని సన్నిధానములో ఉండాలి అని నేను మాట్లాడాను. Before I preached about from Psalm chapter 16, it says to know God you should sit in the presence of God. సువార్తలలో నుండి కూడా దేవుని పాదాల యొద్ద కూర్చొని నేర్చుకోవాలని నేను మాట్లాడటం జరిగింది. I preached from Gospels also. To know God you should sit before God. మనం ప్రార్థించటం కాకుండా ఆయన చెప్పే మాటలను మనం వినేటువంటి వారిగా ఒక ధ్యాన ప్రార్థనను అలవాటు చేసుకోవాలని చెప్పటం జరిగింది. We should give the time to God to talk with us. దేవునిని ఎరిగేటువంటి ఒక ప్రియులారా దీన మనసు దీనత్వము మనకి ఉండుట అవసరమై ఉన్నది. We should have the meekness of knowing God. సహజంగా మనం దేవుణ్ణి ఎలా తెలుసుకున్నామని మనం భావిస్తున్నామంటే మన తల్లిదండ్రులైన వారు మనకి నేర్పించిన విధానమును బట్టి దేవుడు మనకు తెలుసు అని అభిప్రాయపడు. We are feeling that how we know God is the way the parents let us know about God. లేక వారు వీరు మనకు చెప్పటాన్ని బట్టి మనం తెలుసుకున్నాము దేవుని గురించి అని అభిప్రాయపడుతున్నాం. Or we thought that we know God by other people telling us. కానీ పుస్తకాలు చదువుట వలన మనం దేవుని గురించి తెలుసుకోగలిగామని అభిప్రాయపడుతున్నాం. We thought that we know God by reading books. కానీ వీటన్నిటికీ పైగా దేవునితో కలిసి సహవసించేటువంటి
ఒక ఐక్యత, అనుబంధం అనేటువంటి దాన్ని మీరు కలిగి ఉన్నారా అని అడుగుతున్నాను. But I am asking that are you having meditating God, and are you giving time to talk with God? దేవునితో ఒక ఐక్యతలోనికి మీరు వచ్చి దేవునితో నడిచే అనుభవం గలవారై ఉన్నారా అని అడుగుతున్నాను. Are you asking that are you one of God? Are you walking with God? ఇక్కడ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో కూడా ఇక్కడ శిష్యులైనటువంటి వారు యేసు ప్రభుతోనే ఉన్నారు, యేసు ప్రభుతోనే తిరిగారు, యేసు ప్రభుతోనే తిన్నారు. In Matthew chapter 16, the disciples of Jesus walked with Jesus and they ate with Jesus. మత్తయి సువార్త 16వ అధ్యాయంకి వచ్చేసరికి అప్పటికి కూడా దేవుని గురించి, దేవుని కార్యములను గురించి ఎరగని స్థితిలో వారు ఉన్నట్లుగా మనం చూడగలుగుతాం. Coming to Matthew chapter 16, even though they walked with God, they doesn't know God. అందుకే వారు కొందరు ప్రవక్తలని, ఇర్మియా అని ఇలాగ రకరకాలైనటువంటి వివరాలు చెప్పుకొచ్చారు. So they explained about the Peter. కనుక వేరే వేరే ఇర్మియా అని, ప్రవక్తలని వారు యేసు ప్రభు గురించి చెప్పారు. They told to God that different persons like Jeremiah. పేతురు మాత్రం నీవు దేవుని కుమారుడివి అని మాత్రం చెప్పాడు. But Peter says that you are the son of God. కానీ ఆ పేతురు గురించి యేసయ్య చెప్తున్నాడు, ఇది తండ్రి అయిన దేవుడు నీకు బయలుపరిచాడు అని పేతురు గురించి యేసయ్య చెప్తున్నాడు. But Jesus saying about Peter that God make you to tell this. ఇవన్నీ నేను ఇంతకు ముందు చెప్పాను కనుక నేను ఇంకా పూర్వాపురాల్లోనికి వెళ్ళటం లేదు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 23వ వచనంకి వచ్చేస్తున్నాను. I'm coming to Matthew chapter 16 and verse 23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, సాతానా వెనక్కి పొమ్ము, నీవు నాకు అభ్యంతరకరమై ఉన్నావు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులను తలంపకయున్నావు అని పేతురుతో చెప్పెను. In verse 23, but he turned and said unto Peter, get thee behind me, Satan, thou art an offense unto me, for thou savourest not the things that be of God, but things that be of men. ఇంతకు ముందు చెప్పాను, దేవునిని ఎరగకపోవటానికి కారణం నేను అనే అహము అనే విషయాన్ని చెప్పాను. Before I said that the reason that we don't know God is ego. ఈగో ప్రాబ్లం వలన దేవునిని ఎరగలేము, గ్రహించలేము, దేవునితో సహవాసం చేయలేమన్న విషయాన్ని మీ దృష్టిలోనికి తీసుకుని వచ్చాను. Because of ego we cannot understand God and we cannot know God. ఈగో అనేటువంటి దానిని వివరిస్తూ యేసయ్య అక్కడ చెప్పుకొస్తున్నాడు, నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు అంటున్నాడు. Jesus explaining about ego that you are thinking about the things that related to men. అని చెబుతూ 24వ వచనంకి వచ్చేసరికి అప్పుడు యేసయ్య అంటున్నాడు కదా, యేసు తన శిష్యులను చూసి, ఎవడు నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవలెను. And in 24th verse, then said Jesus unto his disciple, if any man will come after me, let him deny himself and take up his cross and follow me. యేసయ్య దగ్గర ఉండాలన్నా, యేసయ్య దగ్గర నేర్చుకోవాలన్నా, యేసయ్యతో సహవసించాలన్నా, to be with God, to learn from God and to be with God. యేసయ్యతో సహవసించాలన్నా, if you want to be with God, యేసయ్య దగ్గర నుంచి ఏదైనా మనం పొందుకోవాలన్నా, if you want to have from God, మనం ఉపేక్షించుకోవాలి. you have to deny yourself. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. ఉపేక్షించుకున్న గురించి నేను మాట్లాడాను. Yesterday I preached about denying themselves. అయితే ఈ ఉపేక్షించుకునే వాటిని ఎవరు ఉపేక్షించుకోవాలంటే తన్ను తాను ఉపేక్షించుకోవాలి. Denying means denying themselves. మనమే వాటిని ఏం చేయాలంటే అనవసరమైనటువంటి వాటిని, ఉపయోగం లేనటువంటి వాటిని, నష్టపరిచేటువంటి వాటిని మనం వదిలించుకోవాలి, తీసివేసుకోవాలి. We should deny ourselves which is waste of us. ప్రత్యేకంగా నేను మీకు అర్థం కావటానికి చెప్తాను. మనుషుని జీవితంలో అనవసరమైనటువంటి అనేకమైనటువంటి లేయర్స్, అనేకమైనటువంటి పొరలు అధికంగా ఉన్నాయి. In the life of human there were many lies which were very waste. ఉపయోగము లేనటువంటి వాటిని మనమని చూయించుకుంటున్నాం. We are showing ourselves by showing the useless things of us. ఇంకా చెప్పాలంటే మన ఐడెంటిటీయే మనకి తెలియకుండా ఉంది. To say morely, we doesn't know our identity. మన ఐడెంటిటీ అబద్ధపు ఐడెంటిటీలో మనం సంచరిస్తున్నాం. We are living in the
unreal identity. అబద్ధపు ఐడెంటిటీని మన ఒరిజినల్ ఐడెంటిటీ అన్నట్టు మనం చూయించుకోవడానికి ప్రయత్నం చేస్తాం. We are trying to show the unreal identity as our real identity. వాస్తవానికి మనం అనుకుంటున్నటువంటి ఐడెంటిటీ మన ఒరిజినాలిటీ కాదు. But the identity that we are thinking is not original. మీకు అర్థం కావటానికి చెప్తాను. ఆదామవులైనటువంటి వారు ఏదోను తోటలో ఉండగా, For example, Adam and Eve were in the Garden of Eden. వారు దేవునితో ఉన్నారు, They were with God. దేవునితో నడిచారు, They walked with God. దేవునితో సహవసించారు, they were with God. దేవుని యొక్క మాట విన్నారు, They listened to God's word. దేవుని ప్రేమను పొందుకున్నారు, They have God's love. దేవునిలో ఆనందించారు. They were glad in God. ఇంతటి సహవాసంలో ఉండినటువంటి వారు ఒకరోజు అవ్వమ్మ గారు సర్పము చెప్పే మాటలకు, అపవాది మాటలకు చోటిచ్చింది. In this relation with God, one day Eve gave the place to Satan. అపవాదికి చోటిచ్చేసరికి అపవాది చెప్పేటువంటి మాటలకు ఇన్ఫ్లుయెన్స్ అయ్యింది అవ్వమ్మ గారు. When she gave place to Satan, she got influenced by the words of Satan. అపవాది యొక్క స్వారూప్యము అవ్వమ్మ గ్రహించటం మొదలుపెట్టింది. Eve observed the Satan's image. ఇంకా చెప్పాలంటే దేవుని పోలికలో, దేవుని స్వారూప్యములో సృష్టింపబడిన వీరు, to say only the people who were from God. అయితే వీరు అపవాది యొక్క మైండ్ సెట్ లోనికి వచ్చేసారు. వీళ్ళు అపవాది మాట్లాడేసరికి These people were from God and they came to the thoughts of Satan. అపవాదిలాగా థింక్ చేయటం, అపవాదిలాగా ఆలోచన చేయటం, అపవాదిలాగా మరుగు చేయటం, దాచిపెట్టడం, ఈ పరిస్థితుల్లోనికి వచ్చారు. They were thinking like Satan and they were thinking like evil. వారి ఐడెంటిటీ ఏంటో వారికి తెలియనటువంటి పరిస్థితిలో వారు ఉన్నారు. They were in the situation that they doesn't know their identity. ఇంకా అర్థం కావాలంటే నేను మీకు చెప్తాను. చాలా మంది తమ ఐడెంటిటీని ఏ విధంగా వాళ్ళు చూయించుకుంటారంటే, తాము కలిగి ఉన్నటువంటి సక్సెస్ ని బట్టి వారి ఐడెంటిటీని, అది మా ఐడెంటిటీ అని చెప్తారు. So many people show their identity by their success. వారు కలిగి ఉన్నటువంటి డబ్బును బట్టి ఇది మా ఐడెంటిటీ అని చెప్తారు. Some people show their identity by the money that they have. కానీ వాస్తవానికి అది వారి ఐడెంటిటీ కాదు. But that identity is not their identity. మీరు కొంతమందిని చూస్తే మీకు అర్థమవుతుంది. కొంతమందిని చూడగానే ఆయన కోపపడతాడు ఆయన అని చెప్పేసి వెంటనే గుర్తుపడతారు అన్నమాట. If you ask about people, they will say, is that guy that guy is an angry guy. They understand that the person. ఆ యొక్క ఐడెంటిటీని బట్టి, వారి కోపమును బట్టి వారికి ఒక గుర్తింపు కలుగుతుంది. By their identity they can identify. కానీ వాస్తవానికి వారి ఐడెంటిటీ అది కాదు. But truly their identity is not that identity. ప్రియులారా, వారి ఐడెంటిటీ ఏంటంటే, వారి ఐడెంటిటీ మహాప్రేమ కలిగినటువంటి, వాళ్ళ ఒరిజినాలిటీకి వచ్చేసరికి మహాప్రేమ కలిగిన వారు. Their original identity is the person with more love. అధికముగా క్షమించగలిగిన స్థితి గలవారు. Their original identity is to forgive. అధికమైనటువంటి మంచితనం కలిగినటువంటి Their original identity is having more goodness. దైవత్వము యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణములను స్వతంత్రించుకున్నటువంటి వారు. Their original identity is having godliness. ఇంకా చెప్పాలంటే దైవత్వము యొక్క మనసులో పాలివారిగా ఉన్నవారు. To say only they were one in God's heart. దేవుడు తన పోలికలో, తన స్వరూపములో మనల్ని కలుగజేశాడు. God made us as his image. కానీ మనకు అవసరము లేనటువంటి, అనవసరమైనటువంటి అబద్ధపు ఐడెంటిటీస్ ని మనం అని చెప్పేసి మనం చూపించుకుంటున్నాం. But we are showing the unreal and useless identity. ఇంకా చెప్పాలంటే నటన, To say only for example acting, కోపము, anger, అసూయ, jealous, అహము, proud, ego, ఉద్రేకము, and furious, ఇచ్చలు, కోరికలు, ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి దేవునిలో నుండి వచ్చినాయి కాదు. ఇవి మన ఒరిజినల్ ఐడెంటిటీస్ కాదు. all these were not
from God, these all were not our original identities. ఇవన్నీ పాపము వలన, All these were came from the sin. మన పరిస్థితుల వలన, All these were came from the situation. మన కుటుంబము వలన, All these were came from the family. మన చుట్టూ ఉన్న వారి వలన, All these were came from the neighbors. మనకు సంక్రమించినటువంటివి. These were came from them. వీటిని కలిగే ఉంటున్నాం, We are having them. వీటిని కలిగే నిద్రపోతున్నాం. We are sleeping by having them. ఏమండి, వీటి గురించి ఆలోచన చేస్తున్నాం, We are thinking of them. వీటిని గురించే We మాట్లాడుతున్నాం, are speaking of them. వీటి గురించే ఆలోచన చేస్తున్నాం. We are always thinking of them. ప్రియులారా, వీటిని గురించే పరితపిస్తున్నాం. We are waiting and thirsty of them. వీటిని గురించి ఆందోళన చెందుతున్నాం. We are worrying of them. అందుమూలంగా శరీరంలో అనేకమైన బలహీనతలు చిన్న వయసులోనే వచ్చేస్తున్నాయి. So that's why many diseases and weaknesses coming in young age only. ఆయుష్ తగ్గిపోతా ఉంది. The lifespan is going down, శారీరకంగా బలహీనులైపోతా ఉన్నారు. and physically they were weak, చేయవలసిన వాటిని సరిగా చేయలేకపోతున్నారు. and they were not doing the things which they have to do. సాధించవలసిన వాటిని సాధించలేకపోతున్నారు. They were not gaining the things which they have to gain. జీవితం అంతా అంధకారంగా ఉంటా ఉంది. Their life is going to darkness. ప్రతిదీ కన్ఫ్యూజన్ గా ఉంది. Everything is in confusion. ప్రతి విషయంలో ఎవరొకళ్ళ పైన ఆధారపడాల్సి వస్తా ఉంది. In every situation they were depending on someone. దేవుని పైన కూడా సందేహం కలుగుతా ఉంది. They were getting doubted on God also. దేవుడు ఎవరో కూడా అర్థం కావటం They లేదు. doesn't know who is God also. వీటన్నిటి కారణం ఏంటంటే మన ఒరిజినాలిటీ యొక్క ఐడెంటిటీ లోపల ఉండిపోయింది. పైన ఇలాంటి అనవసరమైనటువంటి వాటి చేత మన హృదయం కప్పబడింది. The reason for all this is the originality of ours is inside of us, but the useless unreal identities were on us. అందుకనే మనుష్య రీతిగా ఆలోచన చేస్తున్నాం. So we are thinking of men. అందుకనే దేవుని యొక్క తలంపులు కలిగి లేవు పేతురులాగా. So we doesn't have the thoughts of God. వీటిని అందుకే అంటాడు అక్కడ, మీరు 24 వచ్చిన 23 వచ్చిన, తన్ను తాను ఉపేక్షించుకొని అంటాడు. So in verse 23 he says deny himself. ఇలాంటి వాటన్నిటిని మనం ఏం చేయాలంటే ఉపేక్షించుకోవాలి, మనమే ఉపేక్షించుకోవాలి, తీసేసుకోవాలి. We have to deny them. వీటిని ఇవి మన యొక్క ఒరిజినాలిటీ కాదని మనం గుర్తుపెట్టుకోవాలి. We have to understand that these were not our original ఇవి identities. మన బలహీనపరుస్తున్నాయని మనం గుర్తుపెట్టుకోవాలి. We have to understand that these were making us weak. మన అజ్ఞానానికి కారణం ఇవని మనం అర్థం చేసుకోవాలి. You have to understand that that these were our weaknesses. దేవుని యొక్క గుడ్నెస్ ని, దేవుని యొక్క మంచితనాన్ని అనుభవించకపోవటానికి ఇవి కారణమని మనం అర్థం చేసుకోవాలి. You have to understand that these were reasons that we are not having his blessings. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో, in Galatians 5వ అధ్యాయం Galatians chapter 5 and verse 19వ వచనం 20వ వచనం చదువుకుంటే శరీర కార్యములు స్పష్టమైన ఒక లిస్ట్ ఇస్తాడు. and verse 19, there we can see the physical acts. కనుక శరీర కార్యములు అనేటువంటివి భూలోకంలో మనం మోస్తూ ఉన్నాం. చాలా అనవసరమైనటువంటి వాటిని క్యారీ చేస్తా ఉన్నాం. We are carrying the things that related to our body. వాస్తవానికి వాటికి ముఖ్యత్వాన్ని ఇస్తున్నాం. We are giving importance to them. వాటికి చాలా పెద్ద పీట వేస్తున్నాం, పెద్ద ప్రాధాన్యత ఇస్తున్నాం. We are giving a more importance to them. వాటిని నెత్తి మీద పెట్టుకుంటున్నాం. We are carrying them. వాటిని అభ్యసిస్తున్నాం, వాటిని నేర్చుకుంటున్నాం. We are learning them. వాటిని అనుసరించడానికి ప్రయత్నం చేస్తున్నాం. We are trying to follow them. అందుకే మన సమయం అంతా అయిపోతా ఉంది. That's why our time is అందుకనే wasting. మన ఆయుష్ అంతా వేస్ట్ అయిపోతా. That's why our lifespan is wasting. అందుకనే మన ఆరోగ్యం వేస్ట్ అయిపోతా ఉంది. That's why our healthiness is wasting. బైబిల్ చెప్పింది, ఏవి మాన్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో, ఏవి రమ్యమైనవో వాటి మీద మనసు ఉంచమని చెప్తా. Bible says keep your heart on the valuable things. కనుక ఏవి ప్రాముఖ్యమైనవో వాటిపైన మనసు పెట్టండి, గాని అనవసరమైన వాటిపైన మనసు పెట్టొద్దంట. Bible says keep your heart on the important things which they help to you. కనుక మనం దేవునిని ఎరగకపోవటానికి ఇలాంటి అనేకమైనటువంటివి మనం కలిగి ఉన్నాం, ఇలాంటి పొరలు కలిగి ఉన్నాం. అందువలన దేవుడు ఎవరో మనకు అర్థం కావట్లేదు. So all these we having all these, that's why we can't know God. దేవుని చూడలేకపోతున్నాం. We can't see him. దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాం. We are not understanding him. దేవునితో మాట్లాడలేకపోతున్నాం. We are not talking with him. అబ్బా తండ్రి అని అనలేకపోతున్నాం. We are not able to speak
telling God as Father. పరలోకమందున్న మా తండ్రి అని అనలేకపోతాం. We are not able to say that our Heavenly Father. ప్రేమతో కూడినటువంటి పిలుపు మన యొద్ద నుండి రాలేకపోతా ఉంది. We are not calling God with love. ఆయన ఎట్లాంటి ఆయన మనల్ని ముందుగా ప్రేమించాడు. How God is, He loves us firstly. మనం ఆయన ఎదుక్కుంటూ వెళ్ళాలి, ఆయన మనల్ని ఎదుక్కుంటూ వచ్చి. We doesn't find Him, but He finds us. మనం ఆయన ఏర్పాటు చేసుకోవాలి, ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. We doesn't kept Him, but He kept us. ఒక సేవకుడిగా నేను ఇంతకాలం సేవకు వచ్చాను. నేనేమని నమ్ముతానంటే, నేను ఆయన కొరకు సేవకు రాలేదు, ఆయన నన్ను సేవకునిగా నియమించుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. What I believe is, I doesn't came to His ministry, but He kept me for His ministry. అపోస్తలుడైన పౌలు చెప్తాడు, జగత్ పునాది వేయబడక మునిపే క్రీస్తులో ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన Apostle Paul says that He made us in Him before the beginning. ఆమేన్, హల్లెలూయా. Hallelujah. ఇప్పుడు ఇది మీకు అర్థం కావటానికి చెప్తాను. ఇప్పుడు మీరు ఒక కంప్యూటర్ కొన్నారు అనుకుందాం. For example, if you buy a computer, కంప్యూటర్ తో పాటు కొన్ని ఒరిజినల్ ఆ కంప్యూటర్ పని చేయడానికి కొన్ని సాఫ్ట్వేర్స్, యాప్స్ సిస్టమ్ తో పాటు వస్తాయి. in that computer there will be a software, and in that software there will be apps which is particularly of them. డ్రైవర్స్ వస్తాయి. డ్రైవర్స్, there will be the drivers of the computer. ఆ కంప్యూటర్ మనం ఇంటికి తెచ్చుకొని మనకు కావాల్సినటువంటి యాప్లు ఇన్స్టాల్ చేసుకొని మనం కంప్యూటర్ వాడుకుంటా ఉంటాం. We will brought that computer and we will install the apps which will be useful for us. ఆ కంప్యూటర్ లో మనకి తలనొప్పి పుట్టించేది ఏంటో తెలిసినా మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి యాప్స్ ఏనన్నమాట. The headache of the computer, the headache for us of the computer is the apps that we installed. అప్డేట్ చేయండి అంటా ఉంటది. It says update. నన్ను చూడండి అంటా ఉంటది. It says see me. ఇక్కడ క్లిక్ చేయండి అంటా ఉంటది. It says click here. వాటిని ఇన్స్టాల్ చేస్తే అవి తొందరగా వెళ్ళిపోతాయి. రైట్ ఉంది, ఈజీగా అవి డిలీట్ అయిపోతాయి. If you uninstall them, they will be deleted. కానీ ఒరిజినల్ గా కంప్యూటర్ తో పాటు వచ్చినటువంటి ఆ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి చూసారా, అవి గనక డిలీట్ చేయడానికి ప్రయత్నం చేస్తే కంప్యూటర్ నుండి మనకి హెచ్చరికలు వస్తాయి. But the original apps that come from the computer, which is from the company, if you delete them, the computer will warn you. కంప్యూటర్ వీటిని కనుక నువ్వు డిలీట్ చేస్తే కంప్యూటర్ సరిగా పనిచేయదు, సిస్టమ్ సరిగా పనిచేయదు అని చెప్పేసి హెచ్చరికలు వస్తాయి. If you delete the original apps, the computer shows that the computer will not work. ఎందుకంటే ఒరిజినల్ వాటిని వేరు చేయలేము అన్నమాట దాంతో. Because we should not separate the వేరు చేస్తే, ఒకవేళ వేరు చేసిన అవకాశం ఉన్నా వేరు చేస్తే సిస్టమ్ సరిగా పనిచేయదు. If you uninstall them, the system will not work. ఎందుకంటే మీకు అర్థం కావటని చెప్తాను. ఒక సెల్ ఫోన్ కొన్నారు, కంపెనీ సెల్ ఫోన్. For example, you buy a cell phone. కంపెనీ సెల్ ఫోన్ కొత్త ఫోన్ ఆన్ చేయగానే కంపెనీ నుండి కొన్ని యాప్స్ వస్తాయి. When you on the mobile, you can see the apps from the company. మనం ఆ యాప్స్ చాలవని వేరే యాప్లన్నీ డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం. We uninstall the new apps which were useful for us. మనం ఇన్స్టాల్ చేసుకున్నటువంటి యాప్స్ అన్ని కూడా ఈజీగా మనం డిలీట్ చేసుకోవచ్చు. We can uninstall the apps which we installed. కానీ అవి తొందరగా పోతాయి. It will be easily deleted. కానీ కంపెనీతో వచ్చినటువంటి ఆరంభ కాలంలోనే సెల్ ఫోన్ లో ఉన్నటువంటి యాప్స్ ని అవి డిలీట్ చేయలేం. But we cannot uninstall the apps which was in starting in the phone from the company. ఎందుకయ్యా అంటే అవి వాటిని వేరు చేయలేం. అవి ఆ సెల్ ఫోన్ కి ఆయువు లాంటివి అన్నమాట. Why? Because they were the main things of the phone. అవి ఆ సెల్ ఫోను అవి ఒక్కటిగా ఉంటేనే సెల్ ఫోన్ పనిచేస్తుంది. If the original apps and the phone is one, means the phone will work correctly. ఆ సెల్ ఫోన్ యొక్క ఒరిజినాలిటీ అది. The originality of that mobile is that. అదే విధంగా in the same way మనుషుడు కూడా, human also, మనుషుని జీవితంలో దేవుడు మనలో ఉంచినటువంటి ఒరిజినాలిటీని వేరు చేయలేం. The God kept the originality. The humans cannot separate them. కానీ వాటిని పని చేయనివ్వకుండా అనవసరమైనటువంటి కక్షలు, విమతములు, భేదములు ఇవన్నీ కూడా డిస్టర్బెన్స్ చేసేటువంటి అనేకమైనటువంటివి మనం లోపలికి చేర్చుకున్న కారణం చేత, but there were the
but there were the characters which disturbs the originality. We inherited them. మంచి చేయనెరిగి ఉండి కూడా మంచి చేయలేం. If you want to do good, but we cannot. మన ఒరిజినాలిటీ మంచి చేయాలని ప్రయత్నం చేస్తుంది. Our originality tend to do good. కానీ మన ఒరిజినాలిటీ మంచి చేయాలన్న దానికంటే కూడా వాటికి పైగా మనం చేర్చుకున్నటువంటి అనవసరమైనవి ఉంచుకున్నామే, అవన్నీ కూడా మంచి చేయనీయకుండా చేస్తాయి. But the things which we added which were unreal, they were not making the original things to do. మన దారి తప్పిస్తాయి. They will make our way to wrong way. మనకి సందేహాన్ని కలుగజేస్తాయి. They will doubt us. మనకి ఒక గలిబిలి, ఒక డిస్టర్బెన్స్ లో మన మైండ్ సెట్ ని పెట్టేస్తాయి. They will keep our mindset in a disturbance condition. అందుకే నేను ఒక మాట చెప్తున్నా, మీరు దేవుని పోలికలో దేవుని స్వరూపములో సృష్టించబడినవా. So I'm saying one thing, you are created by God in his image. దేవుని కొరకే సృష్టింపబడిన. You are created by God for him. ఆయన తన చిత్త ప్రకారంగా ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు. He kept us for his will. కనుక ఆయన పోలిక మనలో ఉంది. So his image is in us. ఆయన స్వరూపము మనలో ఉంది. The way is in us. కనుక ఆయన మనయందు నివసించుచున్నాడు. He is living in us. కనుక ఆయన మనయందు నివసిస్తున్నప్పటికీ, ఆయన స్వరూపం మనలో ఉన్నప్పటికీ, ఆయన రూపం మనలో ఉన్నప్పటికీ, even though he is living in us, even though his image is in us, కానీ మనం వేరే విధమైనటువంటి రోల్ ను పోషిస్తా ఉంటాం, వేరే విధమైన ఐడెంటిటీలో సంచరిస్తా ఉంటాం. but we are living in a different identity. మనకి ఏవి మాన్యమైనవో అర్థం కావు. We doesn't understand what our valuable ఏవి things. ఖ్యాతి గలవో అర్థం కావు. We doesn't understand what the valuable ఏవి things. రమ్యమైనవో అర్థం కావు. We doesn't understand what were valuable. ఎందుకంటే మనల్ని తను తానే ఉపేక్షించుకునే కండిషన్ లో లేని కారణం చేత యేసయ్యని వెంబడించలేక. Why? Because we were in the position that we cannot deny ourselves. That's why we cannot follow God. అర్థం అయ్యేటట్టు చెప్పాలంటే మన ఒరిజినాలిటీ యొక్క ఐడెంటిటీ ఏంటో మనకే తెలియదు. To say morely, we doesn't know our original identity. మనం వేరే ఐడెంటిటీని కౌగిలించుకున్నాం. We are embracing the wrong identity. మన ఒరిజినల్ ఐడెంటిటీని కౌగిలించుకున్నాం. Embrace your original identity. నిశ్చయంగా నీవెవరో నీకు అర్థమవుతుంది. Definitely you will know who you are. నీ దేవుడెవరో నీకు అర్థమవుతుంది. Definitely you will know who is God. నిన్ను నీవు ఉపేక్షించుకుంటే నువ్వు ఆటోమేటిక్ గా నువ్వు దేవుని వెంబడించగలవు. If you deny yourself, automatically you will follow God. దేవునితో సహవసించలేకపోతున్నావా? Are you not being with God? దేవుని సముఖంలో ప్రార్థించలేకపోతున్నావా? Are you not praying in the presence of God? మనస్సాక్షి నుంచి వ్యతిరేకమైనటువంటి హెచ్చరికలు వస్తున్నాయా? Are you getting warnings from your heart? ఆత్మలో ఒక ఆత్మ సంబంధమైన పోరాటాన్ని నువ్వు అనుభవిస్తున్నావా? Are you facing war in spirit? ప్రియులారా, అందుకు కారణం తన్ను తాను ఉపేక్షించుకోకపోవటం. The reasons for all these is that we didn't deny ourselves. మనల్ని మనం ఉపేక్షించుకుంటే గనుక, if you deny yourselves, మన ఒరిజినాలిటీలోనికి వస్తాం. you can come into your originality. మనకి దేవుడు గోచరం అవుతాడు. You can hear God. మనకి దేవుడు అర్థం అవుతాడు. You can understand God. మనం దేవుణ్ణి గ్రహించగలుగుతాం. You can realize who is God. మనం దేవునితో మాట్లాడగలుగుతాం. You can speak with God. ఆమేన్. Amen. అట్టి కృప మీకు కలుగునుగా. May God give that grace to you. అట్టి జ్ఞానము దేవుడు మీకు May దయచేయును. God give that wisdom to అట్టి you. అభిషేకం దేవుడు May దయచేయును. God give that anointing to you. మనుష్య రీతిగా ఆలోచన చేయకుండా Should not think the things that relate to man. దేవుని గురించి ఆలోచించున్నట్లుగా, Think that things related to God. దేవునిని నిజముగా ఎరుగునట్లుగా Know about God really. దేవుడు మీకు కృప చేయునుగా. May God give that grace to you. ఆమేన్. ప్రార్థన చేస్తాను. యేసయ్యా మీకు వందనాలు. We thank you, Lord. నీ బిడ్డలను ఆశీర్వదిస్తున్నా. Bless your children. కృపకు అప్పగిస్తున్నా. We give to your నీ praise. జ్ఞానముతో నింపండి. Fill them with your ఈ wisdom. మాటలు నీ బిడ్డల జీవితాలలో గొప్ప కార్యాలు చేయనట్లుగా కృపను దయచేయండి. May your words work in their family. ఆత్మలో గొప్ప గ్రహింపు కలుగును గాక. May they have great work in their life. విశ్వాస విషయములో బలపరచబడుదురు గాక. May they become stronger in faith. మీకు మరింత అత్యంత సమీపస్తులుగా వచ్చుదురుగా. May they come close to you. అయ్యా, మీలో నివసించుదురు గాక.
May they live in you. మీలో ఆనందించుదురుగాక, May they be glad in you. మీలో సంతోషించి గంతులు వేయుదురుగాక, May they be glad and jump in. మిమ్మల్ని హత్తుకొనుదురుగాక, May they embrace you. మీ విశేష కృపను అనుభవించుదురుగాక. May they have your grace. అట్టి కృపను బిడ్డలకు దయచే Give that grace to your children. ఆశీర్వదించు, Bless them. మహిమ పొందమని Be glorified, Lord. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. We ask in the name of Jesus. ఆమేన్, Amen. ఆమేన్. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని God bless. దీవించునుగాక. God bless you. ప్రత్యేకంగా ఒక చిన్న ప్రకటన. రేపు ఉదయకాల సమయం 5 గంటల నుంచి 6:30 గంటల వరకు ఇదే ఫేస్బుక్లో ఐడియాస్ నిస్సీ బ్లెస్సింగ్ చర్చ్ ఇండియా ఫేస్బుక్లో మీకు లైవ్ ద్వారా పరిచర్య అందించబడుతుంది. ఆరాధనలో ఆన్లైన్లో పాల్గొనేటువంటి వారు దయచేసి ఆన్లైన్లో పాల్గొనండి. An announcement. Tomorrow is Sunday, so from 5 to 6:30 there will be live in this Facebook page. Watch and be blessed. కమ్యూనియన్ కూడా పరిచర్య అందించబడుతుంది. Communion also is there. కనుక ఆ యొక్క ఆరాధనలో పాల్గొని దైవ ఆశీస్సులు పొందవలని ప్రభు పేరిట So join in that worship and be blessed. గాడ్ బ్లెస్. దేవుడు మిమ్మల్ని God bless. ఆశీర్వదించును God గాక. bless you. ఆమేన్. Amen.